ఈరోజు కుప్పం టౌన్కు రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. కుప్పం నియోజకవర్గంలో ఎక్కువ నిరుద్యోగం బాగా కనిపిస్తూ ఉంది. ఎంటెక్ పాస్ అయిన వాళ్ళు, మరి ఎంకామ్లు పాస్ అయిన వాళ్ళు, ఎంసీఏ పాస్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ప్రతి ఊర్లో కనిపిస్తూ ఉన్నారు. ఈ నిరుద్యోగులందరికీ ఒకే ఒక్క మార్గం. ఆ మార్గం ఏంటంటే మైక్రోసాఫ్ట్ సిఇఓ గారు, ఆయన పేరు సత్య నాదెళ్ళ. ఆయన తండ్రి తిరుపతిలో చదువుకున్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ బిడ్డే సత్య నాదెళ్ళ. వాళ్ళ అమ్మది రాజంపేట, నాయంది తాడిపత్రి. రాయలసీమ మరి బంగారు బిడ్డ సత్యనాదెళ్ళ. ఈ మధ్య మోడీ గారి దగ్గరకు వచ్చాడు. మోడీ దగ్గరకు వచ్చి 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు నేను భారతదేశంలో పెట్టబోతున్నాను, మాకు ట్రంప్ ట్యాక్సులు ఎక్కువ వేస్తున్నాడు అని చెప్పి వెళ్ళడం జరిగింది. ట్రంప్కి కన్నుబడ్డది. ఒరే నాయన, వచ్చినటువంటి ఈ 10 లక్షల కోట్ల రూపాయలు గుజరాత్కు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాడు. చంద్రబాబు నాయుడుది కుప్పంలో 30 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాడు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కుప్పానికి కానీ, చిత్తూరు జిల్లాకు కానీ, రాయలసీమకి ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. మరి నేను చంద్రబాబు నాయుడుకి మన కుప్పం టౌన్ నుంచి చెప్తున్నా, ఆయన్ని సొంత నియోజకవర్గం నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టబోతున్నారు. సత్యనాదెళ్ళ అందరికీ తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు తెలుసు. ఖచ్చితంగా సత్యనాదెళ్ళతో నువ్వు సంక్రాంతికి ఈరోజే నువ్వు నారావారిపల్లికి వస్తున్నావు. నారావారిపల్లి నుంచి నువ్వు మాట్లాడు సత్యనాదెళ్ళతో, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పి మాట్లాడవయ్యా. మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు రాయలసీమలోనే పెట్టమని అడగవయ్యా, నీకు పుణ్యం ఉంటుంది. ఓ చంద్రబాబు నాయుడు, నువ్వేమీ చేయలేదని అందరూ అనుకుంటా ఉన్నారు. కనీసం ఇడ్లీ కొట్టు కూడా, మంచి హోటల్ కూడా లేదని కుప్పంలో అనుకుంటున్నారు. నీ దాకా రాకపోవచ్చు ఈ విషయాలు. మరి ఏదైనా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి తెలియజేస్తూ మైక్రోసాఫ్ట్ నాదెళ్లతో మాట్లాడి ఖచ్చితంగా పెట్టుబడులు, ఆ 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించాలని నేను డిమాండ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడిని ఈ సంక్రాంతి సందర్భంగా. రెండోది ఉపాధి హామీ పథకం. కాంగ్రెస్ పార్టీ, మరి చంద్రబాబు నాయుడు కూడా ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆయన పేరు కామ్రేడ్ హరికిషన్ సింగ్ సుర్జిత్, కమ్యూనిస్టు సిపిఎం లీడర్. ఆయన తీసుకొని వచ్చి ఆయన ఇచ్చిన సూచనల ప్రకారంగా సోనియా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టారు. దీన్ని మూసేయాలన్న కుట్రతో ఉన్నారు. మూసేసేదానికి మరి చట్టాన్ని కూడా తయారు చేశారు. మహాత్మా గాంధీ దేశాన్ని స్వతంత్రం తెచ్చిన ఆయన, దేశంలో అంటరానితనాన్ని తీసేసి అందరికీ సమానత్వం తెచ్చినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరు పెడితే దాన్ని తీసేయడం దారుణం. దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి చంద్రబాబు నాయుడు బీజేపీతో చేరి వాళ్ళకి సహాయం చేయడమే కాదు, మహాత్మా గాంధీ పేరు తీసేయడమే కాదు, 40 కోట్ల మంది నిరుపేదల గొంతులు కోసేదానికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ఏమాత్రం చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసినా, దాని గురించి మాట్లాడినా మరి నష్టం ఉంటుందని తెలియజేస్తూ, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంది. మరి చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అష్టకష్టాల్లో ఉంది. ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది గ్రామాల్లో కానీ, వారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓబీసీల పరిస్థితి కూడా చాలా అధ్వానంగా ఉంది. నేను ఈ విషయంలో మరి చంద్రబాబు నాయుడు, అటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు సంపన్నులు, బాగా ఇద్దరు బిలియనీర్లు అయిపోయారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు దేశంలోనే సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి అయ్యాడు, మీ ప్రాంతంలో మీ ఓట్లు ఎంచుకొని.
మరి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా పేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్ అయ్యారు. ఈ ఇద్దరు బిలియనీర్లు కొట్లాడుతున్నారు. ఈ కొట్లాటల్లో నష్టపోతుండేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా.